ఓం శాంతి. ఈరోజు మురళి డేట్ 14 జూలై 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, పెద్ద పెద్ద స్థానాలలో పెద్ద పెద్ద దుకాణాలు తెరవండి. సర్వీస్ వృద్ధి చేసేందుకు ప్లాన్ తయారు చేయండి, మీటింగ్ చేయండి, ఆలోచనలు నడిపించండి. ప్రశ్న: స్థూలమైన వండర్లు అందరికీ తెలుసు, కానీ పిల్లలైన మీకు మాత్రమే తెలిసిన గొప్ప అద్భుతమేది? జవాబు: సర్వులకు సద్గతి దాత అయిన తండ్రి స్వయంగా వచ్చి చదివిస్తున్నారు. అన్నిటికంటే గొప్ప అద్భుతం ఇదే. ఈ అద్భుతమైన విషయాన్ని తెలిపేందుకు మీరు మీ దుకాణాలను షో చేయాలి. ఎందుకంటే మానవులు షో చూసి వస్తారు. అన్నిటికంటే మంచి పెద్ద దుకాణం అందరూ వచ్చి తెలుసుకునేందుకు రాజధానిలో ఉండాలి. అందరూ వచ్చి అర్థం చేసుకునే విధంగా ఉండాలి. పాట: మరణించిన జీవించిన మీ ఒడిలోనే. ఓం శాంతి. శివ భగవాను వాచ, రుద్ర భగవాను వాచ అని కూడా అనవచ్చు. ఎందుకంటే శివమాలకు గాయనం లేదు. మానవులు భక్తి మార్గంలో అనేకసార్లు తిప్పే మాలను రుద్రమాల అని పేరు పెట్టారు. మాట ఒకటే, కానీ సరైన దారిలో చదివిస్తున్నారు. శివబాబా పేరే ఉండాలి, కానీ రుద్రమాల అనే పేరు నడుస్తూ వస్తోంది. శివుడు అన్నా రుద్రుడు అన్నా ఒకటే, భేదమేమీ లేదు అని కూడా అర్థం చేయించాలి. మేము మంచి రీతిలో పురుషార్థం చేసి బాబా మాలలో సమీపంగా రావాలని పిల్లల బుద్ధిలో ఉంది. ఈ ఉదాహరణను కూడా తెలిపిస్తారు. ఎలాగైతే పిల్లలు పరిగెత్తుకుంటూ లక్ష్యం వరకు వెళ్ళి వాపస్ వచ్చి టీచర్ దగ్గర నిల్చుంటారో, అలా మనం 84 జన్మల చక్రంలో తిరిగి వచ్చామని మీరిప్పుడు తెలుసుకున్నారు. ఇప్పుడు మొట్టమొదట వెళ్ళి మాలలో కూర్చోబడాలి. అది స్థూల విద్యార్థుల పరుగు పందెం. ఇది ఆత్మల పరుగు పందెం. ఆ రేస్ మీరు చేయలేరు. ఇది ఆత్మల విషయం. ఆత్మ వృద్ధునిగా, యువకునిగా, చిన్నదిగా, పెద్దదిగా అవ్వదు. ఆత్మ అలాగే ఉంటుంది. ఆత్మ తన తండ్రిని స్మృతి చేయాలి. ఇందులో ఏ కష్టమూ లేదు. భలే చదువులో మందబుద్ధిగా కూడా ఉండవచ్చు, కానీ ఇందులో ఏం కష్టముంది? ఏ కష్టమూ లేదు. ఆత్మలంతా సోదరులు. ఆ పరుగు పందెంలో యువకులు వేగంగా పరిగెడతారు. ఇక్కడ అటువంటి మాట లేదు. ఇది పిల్లలైన మీరు రుద్రమాలలో కూర్చోబడే రేస్. మన ఆత్మల వృక్షం కూడా ఉందని మీ బుద్ధిలో ఉంది. అది శివబాబా మరియు మానవులందరి మాల. కేవలం 108 లేక 16,108 మాల కాదు. ఇది మనుషు మాతృలందరి మాల. నెంబర్ వారుగా ప్రతి ఒక్కరూ వారి వారి ధర్మాలలోకి వెళ్ళి వీరాశమానం అవుతారని పిల్లలకు తెలుసు. వారు మళ్ళీ కల్పకల్పం అదే స్థానంలోకి వస్తూ ఉంటారు. ఇది కూడా ఆశ్చర్యమే కదా. ప్రపంచంలోని వారికి ఈ విషయాల గురించి తెలియదు. మీలో కూడా ఎవరైతే విశాల బుద్ధి కలిగి ఉంటారో వారే ఈ విషయాలను అర్థం చేసుకుంటారు. మేము అందరికీ మార్గంను ఎలా తెలిపించాలి అని పిల్లల బుద్ధిలో ఆలోచిస్తూ ఉండాలి. ఇది విష్ణుమాల. ప్రారంభం నుండి వంశం మొదలవుతుంది. కొమ్మలు రెమ్మలు అన్నీ ఉన్నాయి కదా. అక్కడ కూడా చిన్న చిన్న ఆత్మలు ఉంటాయి. ఇక్కడ మనుషులుంటారు. మళ్ళీ ఆత్మలంతా కరెక్ట్గా అక్కడ నిలబడతాయి. ఇవి ఆశ్చర్యం కలిగించే విషయాలు. మనుషులు ఈ స్థూలమైన అద్భుతాలను చూస్తూ ఉంటారు, కానీ అవి చాలా చిన్నవి. సర్వుల సద్గతి దాత పరంపిత పరమాత్మయే వచ్చి చదివిస్తారు అంటే ఇది ఎంత అద్భుతం. కృష్ణుని సర్వుల సద్గతి దాత అని అనరు. మీరు ఈ పాయింట్లన్నీ ధారణ చేయాలి. ముఖ్యమైనది గీతా భగవంతుని విషయము. ఈ విషయంలో విజయాన్ని పొందితే చాలు. గీత సర్వశాస్త్రాల శిరోమణి, భగవంతునిచే గాయనం చేయబడింది. మొట్టమొదట దీని కొరకు ప్రయత్నం చేయాలి. ఈ సమయంలో చాలా ఆకర్షణ, ఆడంబరము కావాలి. ఏ దుకాణంలో
చాలా షో ఉంటుందో అక్కడకు చాలామంది మానవులు పరిగెత్తుతారు. ఇక్కడ చాలా మంచి సరుకు ఉందని భావిస్తారు. ఇంత పెద్ద పెద్ద సెంటర్ను తెరిచేందుకు 1,00,000 2 లక్షల గుడ్విల్ ఇవ్వాల్సి వస్తుందని, అప్పుడే మనసుకు నచ్చిన ఇల్లు దొరుకుతుందని పిల్లలు భయపడతారు. ఒక్కటైనా రాయల్గా పెద్ద దుకాణం ఉండాలి. పెద్ద దుకాణము పెద్ద పెద్ద పట్టణాల్లోనే దొరుకుతుంది. మీరు రాజధానిలో అన్నిటికంటే పెద్ద దుకాణాన్ని తెరవాలి. సర్వీస్ ఎలా పెంచాలి అని పిల్లలు విచారసాగర మంతనం చేయాలి. పెద్ద దుకాణం తెరిస్తే పెద్ద పెద్ద వారు వస్తారు. పెద్ద వ్యక్తుల శబ్దం వెంటనే వ్యాపిస్తుంది. మొట్టమొదట దీనికి ప్రయత్నం చేయాలి. సర్వీస్ కొరకు పెద్ద పెద్ద స్థానాలు ఎలాంటి జాగాల్లో ఎలా తయారు చేసుకోవాలి అంటే గొప్ప గొప్పవారు వచ్చి చూసి ఆశ్చర్యపడాలి. అంతేకాక అర్థం చేయించేవారు కూడా ఫస్ట్ క్లాస్గా ఉండాలి. ఎవరైనా ఒక్క బీకే సరిగ్గా అర్థం చేయించుకున్నా బహుశా అందరూ బీకేలు ఇలాగే ఉన్నారని భావిస్తారు. అందుకే దుకాణంలో సేల్స్ మ్యాన్ కూడా ఫస్ట్ క్లాస్గా ఉండాలి. ఇది కూడా వ్యాపారమే కదా. పిల్లలు ధైర్యంగా ఉంటే బాప్దాదా సహయోగం ఉంటుందని తండ్రి చెప్తున్నారు. వినాశీ ధనం దేనికి పనికిరాదు. మనం మన అవినాశీ సంపాదన చేసుకోవాలి. ఇందులో చాలామందికి కళ్యాణం జరుగుతుంది. ఈ బ్రహ్మ కూడా అలాగే చేశాడు కదా. ఎవరూ ఆకలితో మరణించరు. మీరు కూడా తింటున్నారు. ఇతను కూడా తింటున్నాడు. ఇక్కడ ఏదైతే తినేందుకు త్రాగేందుకు లభిస్తాయో అవి మరెక్కడా లభించవు. ఇదంతా పిల్లలదే కదా. ఈ పిల్లలు తమ రాజ్యాన్ని స్థాపన చేయాలి. దీనికి చాలా విశాల బుద్ధి కావాలి. రాజధానిలో పేరు వచ్చినట్లయితే వీరు సత్యమే తెలియచేస్తున్నారు అని అందరూ అర్థం చేసుకుంటారు. విశ్వానికి అధికారులుగా అయితే భగవంతుడే తయారు చేస్తాడు. మనుషులను విశ్వానికి అధికారులుగా చేయలేరు. బాబా సర్వీస్ వృద్ధి చెందేందుకు సలహా ఇస్తూ ఉంటారు. పిల్లలు విశాల హృదయులుగా ఉంటే సర్వీస్ వృద్ధి చెందుతుంది. ఏ కార్యం చేసినా విశాల హృదయంతో చేయండి. ఏ శుభకార్యమైనా చెప్పగానే చేయటం చాలా మంచిది. తామంతటకు తామే చేస్తే దేవతలని, చెప్పిన తర్వాత చేస్తే మనుషులని అంటారు. చెప్పినా చేయకుంటే బాబా అయితే దాత కదా. ఇది చేయకండి అని బాబా ఎవ్వరికీ చెప్పరు. ఈ కార్యంలో ఇంత ఉపయోగించండి అని కూడా చెప్పరు. బాబా అర్థం చేయించారు. పెద్ద పెద్ద రాజుల చేతులు ఎప్పుడు మూసుకోవు. వారు సదా దాతలుగానే ఉంటారు. వెళ్ళి ఏమేం చేయాలో బాబా సలహా ఇస్తారు. చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. మాయపై విషయాన్ని పొందాలి. ఇది చాలా శ్రేష్టమైన పదవి. చివర్లో రిజల్ట్ వెలువడుతుంది. ఎవరైతే చాలా మార్కులతో పాస్ అవుతారో వారికి సంతోషం కూడా ఉంటుంది. అంతిమంలో అందరికీ సాక్షాత్కారం అవుతుంది కదా. కానీ ఆ సమయంలో ఏమీ చేయలేరు. అదృష్టంలో ఏముంటుందో అదే లభిస్తుంది. పురుషార్థం మాటే వేరు. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. విశాల బుద్ధి గల వారిగా అవ్వండి. ఇప్పుడు మీరు ధర్మాత్ములుగా అవుతారు. ప్రపంచంలో ధర్మాత్ములైతే చాలామంది ఉండి వెళ్ళిపోయారు కదా. వారికి చాలా పేరుంటుంది. అంటే ఫలానా వారు చాలా ధర్మాత్ములుగా ఉండేవారని పేరు ఉంటుంది. కొందరు ధనాన్ని ప్రోగు చేస్తూ అకస్మాత్తుగా మరణిస్తారు. తర్వాత ట్రస్ట్ తయారవుతుంది. కొంతమంది తమ పిల్లలు అయోగ్యులుగా ఉన్న ట్రస్ట్ ఏర్పాటు చేస్తారు. ఈ సమయంలో ఇది పాపాత్ముల ప్రపంచం. పెద్ద పెద్ద గురువులు మొదలైన వారికి దానం చేస్తారు. ఉదాహరణకి కాశ్మీర్ మహారాజు వారి దగ్గర ఉన్నదంతా ఆర్య సమాజం వారికి లభించే విధంగా విల్లు రాసి వెళ్ళిపోయారు. వారి ధర్మం వృద్ధి చెందాలని అలా విల్లు రాశారు. ఇప్పుడు మరి ఏం చేయాలి? ఏ ధర్మాన్ని వృద్ధిలోకి తీసుకురావాలి? ఆది సనాతన దేవీ దేవతా ధర్మంనే. ఇది కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీరు మళ్ళీ స్థాపన చేస్తున్నారు. బ్రహ్మ ద్వారా స్థాపన జరుగుతుంది. ఇప్పుడు పిల్లలు ఒక్కరి స్మృతిలోనే ఉండాలి. మీరు స్మృతి బలం ద్వారానే పూర్తి సృష్టినంతా పవిత్రంగా చేస్తారు. ఎందుకంటే మీకు పవిత్ర సృష్టి అవసరం. ఈ ప్రపంచానికి అగ్ని తగులుకోవటం ద్వారా
పవిత్రంగా అవుతుంది. చెడు వస్తువును అగ్నిలోనే పవిత్రంగా చేస్తారు. ఇందులో అన్ని అపవిత్ర వస్తువులు పడి మళ్ళీ మంచిగా తయారై వస్తాయి. ఇది చాలా చీచి తమోప్రధానమైన ప్రపంచమని మీకు తెలుసు. మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి. ఇది జ్ఞానయజ్ఞం కదా. మీరు బ్రాహ్మణులు, ఇది కూడా మీకు తెలుసు. శాస్త్రాల్లో అనేక మాటలు రాసేశారు. యజ్ఞానికి దక్ష ప్రజాపిత పేరు చూపించారు. మరి రుద్రజ్ఞాన యజ్ఞం ఎక్కడికి పోయింది? దీని కొరకు కూడా కూర్చుని ఏమేమో కథలను రాసేశారు. యజ్ఞ వర్ణన్ను నియమానుసారం లేదు. తండ్రే వచ్చి అన్ని విషయాలు అర్థం చేయిస్తారు. ఇప్పుడు పిల్లలైన మీరే శ్రీమతం ద్వారా జ్ఞానయజ్ఞాన్ని రచించారు. ఇది జ్ఞానయజ్ఞమే కాక విశ్వవిద్యాలయం కూడా. జ్ఞానము మరియు యజ్ఞము 2 పదాలు వేరువేరు. యజ్ఞంలో ఆహుతి వేయాలి. జ్ఞానసాగరుడైన తండ్రి వచ్చి ఈ జ్ఞానాన్ని రచిస్తారు. ఇది చాలా గొప్ప యజ్ఞం. ఇందులో పూర్తి ప్రపంచమే స్వాహా అవనున్నది. పిల్లలు సర్వీస్కు ప్లాన్ తయారు చేయాలి. పల్లెలు మొదలైన వాటిలో కూడా సర్వీస్ చేయండి. పేదవారికి ఈ జ్ఞానం ఇవ్వాలని మీకు చాలామంది చెప్తారు. కేవలం సలహా ఇస్తారు. స్వయం ఏ పని చేయరు, సర్వీసు చేయరు. ఈ విధంగా చేయండి, చాలా మంచిదని సలహా మాత్రం ఇస్తారు. కానీ మాకు సమయం లేదని అంటారు. జ్ఞానం చాలా బాగుందని అంటారు. అందరికీ ఈ జ్ఞానం లభించాలని అంటారు. స్వయాన్ని గొప్పవారిగా, మిమ్మల్ని చిన్నవారిగా భావిస్తారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ చదువు జతలో ఈ చదువు కూడా లభిస్తుంది. చదువు ద్వారా మాట్లాడే విధానం తెలివి వస్తుంది. నడవడికలు బాగవుతాయి. చదవని వారు బుద్ధిహీనులు వలె ఉంటారు. వారికి మాట్లాడే తెలివి కూడా ఉండదు. పెద్దవారిని సదా మీరు అని సంబోధించాలి. ఇక్కడ కొంతమంది పతిని కూడా నీవు అని మాట్లాడతారు. మీరు అనే పదం రాయల్గా ఉంటుంది. పెద్దవారిని మీరు అని అంటారు. కనుక బాబా మొదట ఢిల్లీ ఏదైతే స్వర్గంగా ఉండేదో దాన్ని మళ్ళీ మొదట స్వర్గంగా తయారు చేయాలని సలహానిస్తున్నారు. కనుక ఢిల్లీలో అందరికీ సందేశంనివ్వాలి. ప్రచారం చాలా బాగా చేయాలి. టాపిక్స్ కూడా తెలిపిస్తూ ఉంటారు. టాపిక్ల లిస్టును తయారు చేయండి. తర్వాత రాస్తూ వెళ్ళండి. విశ్వంలో శాంతి ఎలా అవుతుందో వచ్చి తెలుసుకోండి. 21 జన్మలకు ఏ విధంగా నిరోగులుగా అవ్వగలరో వచ్చి తెలుసుకోండి. ఇలాంటి ఖుషీ మాటలు రాయబడి ఉండాలి. 21 జన్మలకు నిరోగులుగా సత్యుగి డబల్ కిరీటదారులుగా వచ్చి తయారవ్వండి. సత్యుగి అనే పదం అన్నిట్లో వెయ్యండి. సుందరమైన అక్షరాలుంటే మానవులు చూసి సంతోషిస్తారు. ఇంట్లో కూడా ఇలాంటి బోర్డ్, చిత్రాలు మొదలైనవి తగిలించబడి ఉండాలి. మీ వ్యాపారాదులు భలే చేయండి. జతలో సర్వీస్ కూడా చేస్తూ ఉండండి. పూర్తి రోజంతా మీ వ్యాపారంలోనే ఉండరాదు. పైన ఉండి కేవలం చూసుకుంటూ ఉండాలి. మిగిలిన పని అసిస్టెంట్ మేనేజర్ నడిపిస్తారు. కొంతమంది ధనవంతులు విశాల హృదయులుగా ఉంటారు. వారి అసిస్టెంట్కు మంచిగా జీతాలు ఇచ్చి గద్దీపై కూర్చోపెడతారు. ఇది బేహద్ సర్వీస్. మిగిలినదంతా హద్దు సర్వీస్. ఈ బేహద్ సర్వీస్లో ఎంతో విశాల బుద్ధి ఉండాలి. మనం విశ్వంపై విజయాన్ని పొందుతాము. మృత్యుపై కూడా మనం విజయాన్ని పొంది అమరులుగా అవుతాము. ఈ విధమైన బోర్డులు చూసి వచ్చి అర్థం చేసుకునేందుకు ప్రయత్నం చేస్తారు. అమర్లోకానికి యజమానులుగా మీరు ఎలా అవ్వగలరో వచ్చి తెలుసుకోండి. ఈ విధంగా చాలా టాపిక్స్ తయారు చేయవచ్చు. మీరు ఎవరినైనా విశ్వానికి అధికారులుగా తయారు చేయగలరు. అక్కడ దుఃఖానికి నామరూపాలు కూడా ఉండవు. పిల్లలకు ఎంతో ఖుషి ఉండాలి. బాబా మమ్మల్ని మళ్ళీ ఎలా చేసేందుకు వచ్చారు? పాత సృష్టి నుండి కొత్తది తయారవ్వాలని. మృత్యు కూడా ఎదురుగా నిలబడి ఉందని పిల్లలకు తెలుసు. యుద్ధం జరిగితే కూడా చూస్తారు. పెద్ద యుద్ధం జరిగితే ఆటనే సమాప్తమైపోతుంది. మీకు బాగా తెలుసు. తండ్రి చాలా ప్రేమగా చెప్తున్నారు,
మధురమైన పిల్లలు, విశ్వరాజ్య భాగ్యం మీ కొరకే. మీరు విశ్వానికి అధిపతులుగా ఉండేవారు. భారతదేశంలో మీరు లెక్కలేనంత సుఖాన్ని చూశారు. అక్కడ రావణ రాజ్యమే లేదు. కనుక ఎంత ఖుషి ఉండాలి. పిల్లలు పరస్పరంలో సలహానిచ్చుకోవాలి. వార్తాపత్రికల్లో ప్రకటించాలి. ఢిల్లీలో కూడా విమానాల నుంచి కరపత్రాలను వేయండి. ఆహ్వానించండి. ఖర్చు పెద్దగా కాదు. పెద్ద ఆఫీసర్లు అర్థం చేసుకుంటే ఉచితంగా కూడా చేస్తారు. బాబా సలహా ఇస్తారు. ఉదాహరణకి కలకత్తా ఉంది. అక్కడ 4 రోడ్ల కూడలిలో ఒకే ఫస్ట్ క్లాస్ దుకాణం పెద్దదిగా రాయల్గా ఉండాలి. అప్పుడు చాలామంది గ్రాహకులు వస్తారు. మద్రాస్, బాంబే పెద్ద పెద్ద పట్టణాలలో పెద్ద దుకాణాలు ఉండాలి. బాబా వ్యాపారస్తుడు కూడా కదా. మీ నుండి పనికిరాని ధనాన్ని తీసుకుని బదులుగా ఏమిస్తున్నారు? అందుకే దయాహృదయులు అని మహిమ ఉంది. గవ్వ నుండి వజ్రంగా చేసేవారు, మానవులను దేవతలుగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. త్యాగమంతా తండ్రిదే. తండ్రే లేకుంటే మీకు మహిమ ఏముంటుంది? భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారు అని పిల్లలైన మీకు నష ఉండాలి. నరు నుండి నారాయణునిగా అయ్యే లక్ష్యం ఎదురుగా ఉంది. మొట్టమొదట ఎవరైతే అవ్యభిచారి భక్తిని ప్రారంభం చేశారో వారే వచ్చి శ్రేష్ఠ పదవిని పొందుకునేందుకు పురుషార్థం చేస్తారు. బాబా ఎంతో మంచి మంచి పాయింట్లు అర్థం చేయిస్తారు, కానీ పిల్లలు మర్చిపోతారు. ఇప్పుడు బాబా చెప్తారు, పాయింట్లు రాయండి, టాపిక్స్ను రాస్తూ ఉండండి. డాక్టర్లు కూడా పుస్తకాలు చదువుతారు. మీరు మాస్టర్ ఆత్మిక సర్జన్లు. ఆత్మిక ఇంజెక్షన్ ఎలా వెయ్యాలో మీకు నేర్పిస్తారు. ఇది జ్ఞాన ఇంజెక్షన్. దీనిలో సూది మొదలైనవేవి లేవు. బాబా అవినాశి సర్జన్. వారు వచ్చి ఆత్మలను చదివిస్తున్నారు. ఆత్మలే అపవిత్రంగా అయ్యాయి. ఇది చాలా సులభం. తండ్రి మనల్ని విశ్వానికి అధికారులుగా చేస్తారు. అటువంటి వారిని మనం స్మృతి చేయలేమా? మాయ వ్యతిరేకత చాలా ఉంటుంది. అందుకే బాబా చెప్తారు, చాట్ రాయండి. సర్వీస్ గురించి ఆలోచించేస్తే చాలా ఖుషీగా ఉంటుంది. మురళిని ఎంతో బాగా నడిపిస్తారు, కానీ యోగం లేదు. తండ్రితో సత్యంగా ఉండటం కూడా చాలా కష్టం. ఒకవేళ మేము చాలా బాగున్నాము అని భావిస్తే బాబాను స్మృతి చేసి చాట్ను పంపించాలి. అప్పుడు ఎంతవరకు సత్యమో అసత్యమో బాబా అర్థం చేసుకుంటారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, లక్ష్యాన్ని ఎదురుగా ఉంచుకుని నషాలో ఉండాలి. మాస్టర్ ఆత్మిక సర్జన్లుగా అయి అందరికీ జ్ఞాన ఇంజెక్షన్ వేయాలి. సేవతో పాటు స్మృతి చాట్ కూడా ఉంచితే సంతోషం ఉంటుంది. సెకండ్ పాయింట్, మాట్లాడుతున్నప్పుడు మేనర్స్ బాగుండాలి. మీరు అని సంబోధిస్తూ మాట్లాడాలి. ప్రతి కార్యం విశాల హృదయంతో చేయాలి. వరదానము, సర్వకర్మేంద్రియాల ఆకర్షణ నుండి అతీతంగా కమల్ పుష్ప సమానంగా ఉండే దివ్య బుద్ధి మరియు దివ్య నేత్రం యొక్క వరదానీ భవ. బాప్దాదా ద్వారా ప్రతి బ్రాహ్మణ పుత్రునికి జన్మ తీసుకుంటూనే దివ్య సమర్థమైన బుద్ధి మరియు దివ్య నేత్రం యొక్క వరదానము లభించింది. ఏ పిల్లలైతే తమ జన్మదినం యొక్క ఈ బహుమతిని సదా యథార్థ రీతిలో ఉపయోగిస్తారో వారు కమల్ పుష్ప సమానంగా శ్రేష్ఠ స్థితి అనే ఆసనంపై స్థితమై ఉంటారు. ఏ విధమైన ఆకర్షణ, దేహ సంబంధము, దేహ పదార్థము మరియు ఏ కర్మేంద్రియము కూడా వారిని ఆకర్షించలేవు. వారు సర్వ ఆకర్షణలకు అతీతంగా
సదా హర్షితంగా ఉంటారు. వారు స్వయాన్ని కలియుగ పతిత వికారీ ఆకర్షణ నుండి దూరమైనట్లు అనుభవం చేస్తారు. స్లోగన్: ఎప్పుడైతే ఎక్కడా ఆసక్తి ఉండదో అప్పుడు శక్తి స్వరూపం ప్రత్యక్షమవుతుంది. అవ్యక్త సూచన: సంకల్పాల శక్తిని జమ చేసుకొని శ్రేష్టమైన సేవకు నిమిత్తులుగా అవ్వండి. మీ శ్రేష్టమైన సంకల్పాల ద్వారా మరియు మీ శక్తి ద్వారా ఇతర ఆత్మల వ్యర్థ సంకల్పాలు మరియు వికల్పాల యొక్క ప్రవహించే వరద నుండి అల్ప సమయంలో దూరం చేసి చూపించండి. వ్యర్థ సంకల్పాలను శుద్ధ సంకల్పాలలోకి పరివర్తన చేయండి. ఒకే స్థానంలో ఉంటున్న అనేక ఆత్మలపై మీ శ్రేష్టమైన సంకల్పాలు మరియు దివ్య దృష్టి యొక్క ప్రభావం పడాలి. అచ్చా. ఓం శాంతి.